అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో ఒక అభ్యర్థి 3 ఉద్యోగాలను అయితే సాధించడం జరిగింది. అతడు నైట్ వాచ్మెన్ పనిచేస్తూ తన ఉద్యోగాలకు అప్లై చేస్తూ చాలా కష్టపడి అయితే ఉద్యోగాలు సాధించడం అయితే జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ప్రవీణ్ అనే వ్యక్తి. ప్రస్తుతం అతడు మనతోటి ఉన్నాడు. ఆయన ఏ విధంగా చదివిండు, ఎట్లా ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంది అనే విషయాలు ఆయనతోటి మాట్లాడి మనం తెలుసుకుందాం. అన్న, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏంది మీ ఇన్స్పిరేషన్ ఏంది మీరు ఈ 3 ఉద్యోగాలు సాధించడానికి? అన్న, నా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్స్పిరేషన్ అంతా కూడా మా ఫ్యామిలీనేనా. మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. చిన్నప్పుడు నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ హై స్కూల్లోనే జరిగింది, 10th క్లాస్ వరకు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా మా జన్నారంలోనే చేయడం జరిగింది. డిగ్రీ వరకు జన్నారం తప్ప నాకు వేరే ఏ సిటీ తెలియదు, హైదరాబాద్ అసలే తెలీదు. సో అక్కడ జన్నారంలో డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మా ఫ్రెండ్ ద్వారా ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉంటుంది, అక్కడ మనకి ఫ్రీ సీట్ వస్తే మనం కష్టపడి చదివితే ఫ్రీ సీట్ వస్తే అక్కడ మనకి ఏ ఖర్చు లేకుండా హాయిగా పీజీ చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల ఆయనకు అంతకుముందు క్యాంపస్ సీట్ వచ్చింది. సో అందువల్ల నేను ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా క్యాంపస్ సీట్ కొట్టాలి, మనం పై చదువులు చదువుకోవాలంటే క్యాంపస్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. మీకు ఏ ఉద్యోగాలు వచ్చినాయి? ఇప్పుడు వచ్చిన 3 ఉద్యోగాలు ఏ రంగాలకు సంబంధించినాయి? ఇప్పుడు నాకు వచ్చినటువంటి 3 ఉద్యోగాలు కూడా గురుకులకు సంబంధించిందన్న. జేఎల్ వచ్చింది, జేఎల్ సబ్జెక్ట్ కామర్సు. తర్వాత పీజీటీ వచ్చింది, పీజీటీ సోషల్ స్టడీస్. తర్వాత టీజీటీ వచ్చింది, టీజీటీ కూడా సోషల్ స్టడీస్. ఈ 3 కూడా గురుకులకు సంబంధించింది. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీరు? మీకు ఎట్లాంటి వాతావరణంలో చదువుకున్నారు? నేను 2013లో క్యాంపస్కి రావడం జరిగింది. అప్పుడు 2013లో నేను 13 నుంచి 15 వరకు ఇక్కడ ఎంకామ్ చేశాను. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఎంకామ్ చేశాను. దాని తర్వాత నేను బీఎడ్ జాయిన్ అయ్యాను. మన ఉస్మానియా ఇక్కడే కూడా మళ్ళీ సీట్ వచ్చింది. అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్లో క్యాంపస్ సీట్ వచ్చిందని అక్కడ. దాని తర్వాత నేను బీఎడ్ తర్వాత మళ్ళీ ఎంఈడి చేశాను. సేమ్ అది కూడా మన ఓయూలోనే సీట్ రావడం జరిగింది. సో నేను అప్పుడు 2013 నుంచి 15 ఆ కాలంలో నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాడిని. సో అప్పుడు నాకు 2016లో నేను అటెంప్ట్ ఇచ్చాను, కానీ గ్రూప్ 2 రాలేదు. సో అప్పుడు నేను 2016లో బీఎడ్ చేస్తున్నాను. నేను నా బీఎడ్ 2017లో కంప్లీట్ అయిపోయింది. నా బీఎడ్ కంప్లీట్ అవ్వడంతో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్పుడు నేను గ్రూప్ 2 నుంచి పక్కకు జరిగి నేను అప్పుడు నాకు బీఎడ్ చేస్తున్న సమయంలో టీచింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. సో అందుకని అప్పుడు నేను డిఎస్సి నోటిఫికేషన్కి అప్పుడు ప్రిపేర్ అయ్యాను. సో అప్పుడు కొద్దిగా నాకు సమయం తక్కువ ఉండడం వల్ల ఒక 3 నుంచి 4 నెలలు మాత్రమే సమయం దొరికింది. సో అప్పటికి నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఒక ½ మార్క్తో నేను డిఎస్సి మిస్ అవ్వడం జరిగింది. సో నేను ఆ రోజే ఖచ్చితంగా కంపల్సరీ నెక్స్ట్ నోటిఫికేషన్లో డిఎస్సి ఖచ్చితంగా కొట్టాలనే ఉద్దేశంతో ఆ 2018 నుంచి కూడా ఇప్పటి వరకు నేను డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉన్నాను. అయితే మామూలుగా జనరల్గా అందరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైనా ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ దాన్ని జోలికి వెళ్ళరు, ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేట్ వేరేది ఏదైనా చూసే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు మాత్రం ఆ ఫెయిల్యూర్ నుంచి ఎక్కడైతే ఉంటుందో దాని నుంచే మళ్ళీ స్టెప్ తీసుకొని ఈ విధంగా రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంది ఇంతకు? అలా నాకు ముఖ్యంగా ఆ బాధ నుంచి కోలుకొని మళ్ళీ ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనడానికి ముఖ్య కారణం మా ఫ్యామిలీ అన్న. మాది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాబట్టి మా నాన్నగారు, మా అమ్మ చాలా కూలి పని చేసి మేము ముగ్గురం అన్న. నేను ఒక్కరిని, మాకు ఒక చెల్లె, ఒక అక్క. సో మా ముగ్గురిని కూడా డిగ్రీ వరకు మమ్మల్ని చదివించారు. చాలా కష్టపడి మా చుట్టుపక్కల కూడా ఎవరు పిల్లలు కూడా డిగ్రీ వరకు చదివిన సందర్భాలు లేవు. సో కానీ మా అమ్మ నాన్న చాలా కష్టపడి మమ్మల్ని డిగ్రీ వరకు చదివించారు. సో నేను అప్పుడు అనుకున్నాను, వాళ్ళ కష్టాన్ని చూసి ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి పేరు తీసుకురావాలి, వాళ్ళు మమ్మల్ని చదివించినందుకు వాళ్ళకి ఏదో ఒక రకంగా నేను కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఖచ్చితంగా కంపల్సరీ వాళ్ళని జాబ్ కొట్టి వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఆలోచనతోనే అప్పుడు డిసైడ్ అయ్యాను. నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే మా నాన్నగారు అని చెప్పచ్చు. బయట ఎండలో తాపీ మేస్త్రి పని చేస్తూ చాలా కష్టపడి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. సో అందుకని నాకు చాలా ఇన్స్పిరేషన్ అంటే మా నాన్న, మా అమ్మ, వాళ్ళే నా ఇన్స్పిరేషన్. ఏంటి నువ్వు వాచ్మెన్గా పనిచేస్తూ జాబ్ సాధించావు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ వాచ్మెన్గా చేస్తారు? మీకు ఎంత శాలరీ వచ్చేది? నేను 2013 నుంచి 19 వరకు నేను ఇక్కడ ఓయూలో స్టూడెంట్గా ఉన్నాను. సో అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది, మెస్ ఉండేది కాబట్టి అప్పుడు అంతా సాఫీగానే నడిచింది. సో నేను 2013లో నాది ఎంఈడి కంప్లీట్ అయిపోయింది కాబట్టి అప్పుడు నేను ఇక్కడే ఉండి చదువుకోవాలని అనుకున్నప్పుడు కంపల్సరీగా బయట రూమ్లు రెంట్కి తీసుకొని కానీ లేదంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండి కానీ చదవాల్సిన పరిస్థితి అనేది ఉంది. సో అప్పుడు నాకు అట్లాంటి
పరిస్థితిలో మా ఫ్యామిలీ పూర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. ఎందుకంటే మాకు అప్పటికే చాలా అప్పుల భారం ఉండేది. సో అప్పటికి నేను 25 ఇయర్స్ ఉన్నాను. సో అప్పుడు నేను మా ఫ్యామిలీకి మద్దతుగా ఉండాల్సిన టైంలో నేను మళ్ళీ వాళ్ళకి భారం అయితే బాగుండదనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలి, కనీసం నా ఖర్చుల వరకైనా నేను సంపాదించుకుంటే ఇక్కడే ఉండి చదువుకోవాలని అప్పుడు నిశ్చయించుకున్నాను. అయితే ఆ తరుణంలో మా ఫ్రెండ్స్ని వీళ్ళని కలిసి కొంచెం సజెషన్ అడుగుతున్నప్పుడు మా ఫ్రెండ్ అంతకుముందు ఒక 2-3 మంత్స్ ముందు నుంచి వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. ఆయన కూడా సేమ్ నైట్ వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. సో ఆయనను అడిగి నాకు కూడా ఇట్లాంటి ఒక జాబ్ చూడమని చెప్తే ఆయన నాకు జాబ్ చూపించాడు. సో అది ఓన్లీ నైట్ వాచ్మెనే కాబట్టి డే మొత్తం రూమ్లో చదువుకునేవాడిని. నైట్ డ్యూటీ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నాకు చాలా చదువుకునే టైం ఉండేది. నైట్ ఎక్కువ చదివే. అక్కడ ఎంత శాలరీ ఇచ్చేవారు మీకు పనిచేసే టైంలో నైట్ వాచ్మెన్గా చేసేటప్పుడు? 2019లో నేను జాయిన్ అయినప్పుడు 2021 వరకు కూడా నాకు 6,000 జీతం రావడం జరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు నేను అక్కడ పని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక 9,000 జీతం వస్తుంది నెలకి. ఎట్లా ఈ టైం టేబుల్ ఎట్లా సెట్ చేసుకున్నారు మీరు అంతా చదవడానికి? నైట్ డ్యూటీ చేసి మళ్ళీ మార్నింగ్ టైం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎట్లా ప్లాన్ చేసుకొని చదివారు? అన్న, నాకు నైట్ టైం ఎక్కువ చదివే అలవాటు. సో నాకు నైట్ డ్యూటీ అనేది ముఖ్యంగా ఎంచుకోవడానికి కారణం అదే. నేను అక్కడ డ్యూటీ టైంలో మనం డ్యూటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మెలకువతో ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నైట్ టైంలో నేను ఎక్కువసేపు చదువుకునేవాడిని, అట్లాగే డ్యూటీ కూడా చూసుకునేవాడిని. డే టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది. సో నాకు ఆ నైట్ చదవడం అలవాటు ఉంది కాబట్టి నాకు ఆ డ్యూటీ అనేది చాలా హెల్ప్ అయ్యి నేను అంత బాగా చదువుకోగలిగాను. ఇది మనతోటి ప్రవీణ్ చెప్తున్నటువంటి విషయం. తన ఇన్స్పిరేషన్ అంతా కూడా తన కుటుంబ పరిస్థితులు, తన తల్లిదండ్రులనే మాత్రమే ఆయన చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో తను జేఎల్ సాధిస్తానని చెప్తా ఉన్నాడు మనతోటి. కెమెరామెన్ సూర్యతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.